బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. ఆగస్టు వరకు ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది. మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు. మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. ఆగస్టు 1 వరకు ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది. మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు. మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. ఆగస్టు 1 వరకు ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది. మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు. మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, ఇటు మిథున్ రెడ్డి అరెస్ట్, అటు కోర్టు, అందులో ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించనుంది కోర్టు. సో ఇప్పుడైతే రాజమండ్రికి తరలించనున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ రీనా. ఎంపీ మిథున్ రెడ్డికి కొద్దిసేపటి క్రితమే ఏసీబీ మేజిస్ట్రేట్ ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించారు. కీలకంగా లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడని చెప్పేసి సిట్ నివేదిక ప్రకారం కూడా విధించడం జరిగింది. ఇప్పటికే మిథున్ రెడ్డిని తరలించేందుకు పోలీసు వాహనాలను కూడా సిద్ధం చేశారు. మరొకవైపు చూసుకుంటే కనుక పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఎంపీ కేటగిరీలో ఉన్న నేపథ్యాన్ని పురస్కరించుకుని కూడా మిథున్ రెడ్డికి ఈ 14 రోజుల పాటు రిమాండ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనే సంచలనం కలిగించింది ఇది. దీంట్లోనే మిథున్ రెడ్డిపై క్రైమ్ నెంబర్ 21/2024 కూడా కేసు నమోదైంది. ఆరోపణలు వచ్చే పలు ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే మిథున్ రెడ్డి కీలక నిందితుడు అని చెప్పేసి మాత్రం పోలీసులు అనుమానిస్తూ వచ్చారు ఎప్పటి నుంచో. దీనికోసం 2024 క్రైమ్ నెంబర్ 21 కూడా మంగళ PS లో కేసు నమోదైంది. ఐపీసీ 420 కేసు నమోదైంది. ఐపీసీ 420, 409, 384, 120B, 201 రెడ్ విత్ 3437 అవినీతి నిరోధక చట్టం ప్రకారం కూడా కేసులు నమోదు చేశారు. అంటే ఇప్పటి వరకు కూడా పలు నిందితులను కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ కేసులోనే ఇది ఏదైతే టెక్నికల్ ఆధారాలు ఉన్నాయో ఈ టెక్నికల్ ఆధారాల మూలంగా ప్రధానంగా తీసుకుని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ అరెస్ట్ మెమోను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అందజేయడం కూడా జరిగింది. మొత్తం ఈ స్కామ్ చూసుకుంటే కనుక 3,500 కోట్ల స్కామ్ జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీని సమాచారం బట్టే పిటిషనర్ ఛార్జ్ షీట్ ను కోర్టులో దఖలుపరిచారు. అయితే తొలి ఛార్జ్ షీట్ లో మిథున్ రెడ్డి పేరు ఖచ్చితంగా పేర్కొనడం జరిగింది. ఈ పేర్కొన్న నేపథ్యంలో కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో మధ్యాహ్నం 12 గంటలకు హాజరుపరిచారు. అనంతరం మేజిస్ట్రేట్ గారు ఈయనకి 14 రోజులు అంటే ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అయితే మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు నాగార్జున రెడ్డి వాదనలు వినిపించినప్పటికీ ఖచ్చితంగా ఇది రిమాండ్ ఇవ్వాల్సిన కేసు అని చెప్పేసి కూడా నాగార్జున వాదనలతో మేజిస్ట్రేట్ ఎట్టి పరిస్థితుల్లోనూ సంతృప్తి చెందలేదు. అయితే ఈ మద్యం కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపేసిన కుంభకోణం కనుక ఈ కుంభకోణంలో కీలకంగా మిథున్ రెడ్డి నిందితుడు అని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. 22 రోజుల్లో కూడా మరొక ఛార్జ్ షీట్ వేస్తామని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో అంటే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవింద పేర్లు కూడా తదుపరి ఛార్జ్ షీట్లో ఉన్నాయి. ఈ దీంట్లో కూడా అంతిమంగా చూసుకుంటే కనుక కీలకంగా గతంలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి A1 గాను అప్పుడు ఎక్సైజ్ అధికారులు డిస్టిలరీ యజమానులతో కలిపి మిథున్ రెడ్డి A4 గా ఈ కుంభకోణాన్ని నడిపించాడని చెప్పేసి కూడా ఒక ప్రత్యేకమైన నివేదిక ఉంది. ఈ నివేదిక ప్రకారం కూడా మిథున్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏసీబీ
కోర్టు మేజిస్ట్రేట్కి కూడా నివేదించడం కూడా జరిగింది. కోర్టు ఆదేశాల మేరకే సిట్టు అధికారులు మిథున్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పూర్తిగా ఇదే నేపథ్యంలో చూసుకుంటే కనుక మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఎంపీ కేటగిరీ కింద ఎంపీ దీని ప్రకారం కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కూడా ప్రస్తుతం సంసిద్ధమైన నేపథ్యంలోనే కోర్టు రిమాండ్ విధించడం కూడా జరిగింది. దీనికి ప్రస్తుతం అయితే కనుక మరలా 1వ తేదీ వరకు రిమాండ్ విధించినప్పటికీ పోలీస్ అధికారులు మాత్రం పీటీ వారెంట్ వేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఈ పీటీ వారెంట్ వేసి మరికొన్ని వివరాలను కూడా మిథున్ రెడ్డి నుంచి సేకరించున్నారు. మొత్తం దీంతో కూడా 180 నుంచి 190 మంది సాక్షులను కూడా విచారించారు. ఈ నేపథ్యంలోనే భారీగా ఈ కుంభకోణం జరిగినట్లుగా ప్రధానంగా తెలుస్తోంది. దీంతోనే చూసుకుంటే కనుక జైల్లోనే కేటగిరీ ఎంపీ కేటగిరీ కనుక ఆయనకి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి న్యాయవాదులు అడిగినప్పటికి కూడా దానిపైన మరొక పిటిషన్ వేయమని చెప్పి మేజిస్ట్రేట్ గారు చెప్పడం కూడా జరిగింది. దీంట్లోనే ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికే దీనిపైన రిమాండ్ విధించారు. సర్వంత్రా కూడా ఉత్కంఠభరితంగా మారింది. మరికొద్దిసేపట్లో మరలా ఇక్కడి నుంచే కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రీనా రైట్ వాసు, ఇక్కడ వైసీపీ నేతలు మాజీ ఎంపీ నేతలు కూడా ఇంత పెద్ద స్కామ్ లో మా పాత్ర ఏమీ లేదు, వీళ్ళు కావాలనే కక్షపూరితంగానే ఇరికిస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు. అసలు ఈ కేసుకు సంబంధించి మనం ఎట్లా చూడొచ్చు? కక్షపూరితంగా వెళ్తుందంటారా? నిజంగా ఇంత పెద్ద స్కామ్ లో వాళ్ళ పాత్ర లేదనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా దీంట్లో డిస్టిలరీ పాలసీ కానీ మద్యం పాలసీ కానీ రూపొందించబడినప్పుడు దాంట్లో ఏదైతే ఒక జీవో అంటే ఈ పాలసీ ప్రకారం మనకు జీవో రిలీజ్ చేయడం కూడా జరిగింది. జీవో రిలీజ్ చేసినప్పుడు విజయసాయి రెడ్డి కానీ ఇతరితర వ్యక్తులు కానీ అందరూ కూడా దాన్ని చెప్పింది ఏంటంటే మిథున్ రెడ్డి దీంట్లో కీలకంగా ఉన్నాడు, మిథున్ రెడ్డి ఈ వ్యవహారం అంతా కూడా నడిపిస్తున్నాడు, డిస్టిలరీ నుంచి కానీ ఇతరితర కానీ ఈ డబ్బు వ్యవహారం అంతా కూడా మిథున్ రెడ్డిలే తరలించినట్లుగా ప్రధానంగా పోలీస్ విచారణలో వెల్లడైంది. అంతే తొలుత ఈ కేసు మంగళగిరిలో కేసు నమోదు చేయడం కూడా జరిగింది. కేసు నమోదు చేసిన అనంతరం కూడా ఒక్కొక్కరిని కూడా దీంట్లో విజయసాయి రెడ్డితో పాటుగా కసిరెడ్డి ప్లస్ మరొక 8 మంది కీలక నిందితులు ఉన్నారు. ఈ 8 మంది కీలక నిందితులతో పాటు ఇప్పటికే 11 మందిని దీంట్లో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ 11 మందితో పాటుగా 11 మంది ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ ఫోన్ ట్రేస్ అవుట్ చేసుకుని ఫోన్ ఆధారంగానే ఏదైతే దాని టెక్నాలజీ ఆధారంగానే ప్రధానంగా అన్నింటినీ ప్రశ్నించేందుకు మిథున్ రెడ్డిని పిలవడం కూడా జరిగింది. మిథున్ రెడ్డి కొంతమేర అంటే సమాచారం వాళ్ళందరితో మాట్లాడినట్టుగా కూడా తెలిసింది, పోలీస్ దర్యాప్తులో తేలింది. అంటే ఒకవైపు వీరందరూ కలిసి ఈ డిస్టిలరీ ద్వారా వచ్చిన అనధికార సొమ్ముని ఇతర ప్రాంతాలకు కోట్లాది రూపాయలు తరలించినట్లుగా ప్రాథమిక నివేదికలో సిట్ అధికారులు వచ్చారు. ఈ నివేదిక ప్రకారం వాళ్ళు సంపాదించిన ఎవిడెన్స్ యాక్ట్లోని సాక్ష్యాల ప్రకారం కూడా ఇదంతా కూడా మిథున్ రెడ్డి A4గా ఉన్నప్పటికీ మిథున్ రెడ్డి కీలక నిందితుడు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఖచ్చితంగా ఒకవైపు చూసుకుంటే కనుక ప్రతిదానికి కూడా ఆధారాలు ఉన్నట్లుగా మనకి సిట్ అధికారులు చెప్తున్నారు. ఆ ఆధారాలను పూర్తిగా సేకరించామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు దరిదాపుగా 300 మంది సాక్షులను కూడా విచారించారు. అసలు దీని మీద ఎంత మేర మనకి ఎలా ఫండ్ ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది, ఎలా ట్రాన్స్ఫర్ అయింది, దీనికి దేనికోసం ఎంతెంత ఖర్చు పెట్టారు, ఎన్నికల్లో ఎలా ఖర్చు పెట్టారు, క్యాష్ రూపంలో ఎలా ఖర్చు పెట్టారు, దీనికి ప్రధానంగానే ప్రతిదానికి ఖచ్చితమైన ఆధారాలు సేకరించని చెప్పి సిట్ అధికారులు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలోనే ప్రతిదానికి కూడా ఏదైతే న్యాయపరంగా కానీ చట్టపరంగా కానీ ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం మిథున్ రెడ్డి ప్రస్తుతం అరెస్ట్ చేశామంటున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక అటువైపు వైసీపీ నాయకులు మాత్రం ఇది కక్షపూరితంగానే కుట్రపూరితంగానే జరిగింది, కావాలని టీడీపీ ప్రభుత్వం మా పైన కక్ష సాధింపులు చేస్తుందని చెప్పేసి మరి అంటున్నారు. కానీ ఇది కోర్టులో ఉంది కనుక ఇప్పుడు ప్రస్తుతం సిట్టు అధికారులు సేకరించిన వివరాలు సాక్ష్యాలు అన్నీ బలంగా ఉంటే కనుక ఖచ్చితంగా ఇది ఎక్సైజ్ మద్యం శాఖలో భారీ కుంభకోణం అని మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రీనా అంటే వాసు నిన్న అరెస్ట్ అయిన తర్వాత సిట్ విచారించిన తర్వాత కూడా మన మిథున్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు, కోర్టులో కేసు నడవదు, నన్ను జస్ట్ బెదిరించడానికే సిట్ అధికారులు ఇట్లాంటి పన్నాగం పన్నుతున్నారు అంటున్నారు. సో ఇప్పుడైతే మనకి స్పష్టంగా తెలుస్తుంది రిమాండ్ విధించడం. సో ఈ రిమాండ్ లో కూడా సిట్ అధికారులు మళ్ళీ విచారించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఖచ్చితంగా రీనా, అయితే ఏదైతే ప్రాథమికంగా మనకి చూసుకుంటే కనుక మంగళగిరి కోర్టులో కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే మిథున్ రెడ్డిని తరలించేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏర్పాట్లలో భాగంగానే రాజమండ్రి తరలించేందుకు కూడా ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఒక కేసు దర్యాప్తు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన చట్ట ప్రకారం నేరారోపణను బట్టి నేరారోపణ ప్రకారం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు అయితే నమోదు చేయాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు క్రైమ్
నెంబర్ 21/2024 అంటే మంగళగిరి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. అంటే ఈ డిస్టిలరీ వ్యవహారానికి సంబంధించి దీనికి సంబంధించి అంతా మంగళగిరి పోలీస్ స్టేషన్, గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్లోకి వస్తుంది కనుక దీనికి ఐపీసీ 420 మోసపూరితం, 409 అంటే సాక్ష్యాలను తారుమారు చేయటం, 384 అంటే ఆబ్స్ట్రక్షన్ చేయటం, 120B కుట్రపూరితంగా వ్యవహరించడం, ఈ సెక్షన్లో అన్నిటితో కూడా ప్రధానంగా కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన భాగంలోనే ఇదైతే పూర్తిగా ప్రతిదీ కూడా ఆధారాలు అంటే ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఆధారాలు కూడా సేకరించడం కూడా జరిగింది. అందరూ కలిసి 120B అంటే చాలా కుట్రపూరితంగా, అంటే నలుగురు కంటే ఎక్కువ ఉంటే కూడా ఇది కుట్రపూరితంగా వస్తుంది, కుట్రపూరితంగానే ఇది చేశారు. పైగా అంటే గవర్నమెంట్కి సంబంధించిన సొమ్ముని అంటే దుర్వినియోగం చేయడం, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7, సెక్షన్ A, 8, 12, 13/1B, 13/2 సెక్షన్ ప్రకారం కూడా కేసు నమోదు చేశారు. ప్రాథమికంగా ఒకవైపు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం, మరొక వైపు చూసుకుంటే కనుక జీవోలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వానికి జీవోల ద్వారా చెందవలసిన డబ్బును కూడా దుర్వినియోగం చేయడం, వీటన్నింటినీ ప్రధానంగా తీసుకుని పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెప్తున్నారు. ప్రతిదానికి కూడా ఎవిడెన్స్ సేకరించినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఈ మద్యం కుంభకోణం కేసులు ఇప్పటివరకు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం కూడా జరిగారు. ఇది మొత్తం స్కామ్ చూసుకుంటే కనుక 3,500 స్కామ్, 3,500 కోట్ల స్కామ్ జరిగినట్లు. ఈ మనీ అంటే ఏదైతే ఈ ప్రభుత్వ ఖజానాకు చెందకుండా ప్రస్తుతం ఈ డిస్టిలరీల ద్వారా మద్యం ద్వారా వచ్చిన సొమ్ము ఏదైతే ఉందో ఇదంతా పూర్తిగా దుర్వినియోగమైనట్టుగా కీలకమైన సాక్ష్యాలను కూడా సిట్టు సేకరించడం కూడా జరిగింది. ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది. రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. కించిత్తు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకు ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు కూటమి ప్రభుత్వం చేస్తుందో కాస్త హాస్యాస్పదంగాను అనిపిస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది అలివిగాని వాగ్దానాలు నెరవేరుస్తారని, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అభివృద్ధి చేస్తారని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతంగా, మరింత దండిగా ఇస్తారని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వాటన్నిటినీ పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అణిచివేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నాశనం చేయాలి అనేటువంటి ఏకైక దృక్పథంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఒక లిక్కర్ కేసే కాదు, అనేకమైన కేసులు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దేనికోసం ఉపయోగపడుతుంది అంటే అనేక రకమైన కేసులు, అనవసరమైన కేసులు, సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ కూడా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, సానుభూతి పరుల్ని ఇబ్బంది పెట్టాలి, బెదిరించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి ప్లాన్ వేసుకుని కుట్రపూరితంగా నడుపుతున్నారు. నేను దానికి ప్రత్యేకంగా ఉదాహరణలు చెప్పవలసిన అవసరం లేదు. కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద SC/ST కేసు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్తే ఆయన కారు కింద సింగయ్య పడి మరణించాడని ఆయన మీద కేసు పెడతారు. ఆల్ ఫాల్స్ కేసెస్ అని చెప్పడానికి ఇవి కొద్దిగా చిన్న ఉదాహరణలు. ఇవాళ లిక్కర్ కేసు ఫిబ్రవరిలో సిట్ వేశారు. అసలు ఈ ప్రభుత్వం రాగానే ఒక కంప్లైంట్, ఒక పిచ్చి కంప్లైంట్, ఎవరు ఇచ్చారో వారు తెలియదు. ఒక ఆకాశరమణ ఉత్తరంలాగా కంప్లైంట్ ఇవ్వటం, దాన్ని రిజిస్టర్ చేయటం, దాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఒక దాన్ని వేయటం, దానికి డైరెక్షన్లు ఇవ్వటం, ఎవరెవరిని అరెస్ట్ చేయాలి ఏంటి కథ. చాలా మంది అరెస్ట్ చేశారు ఇంతకు ముందు కూడా అనేక కేసుల్లో. సోషల్ మీడియా వర్కర్స్ అరెస్ట్ చేశారు, మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేశారు. అన్ని ఫాల్స్ కేసులే. మీరు పల్నాడులో చూసినట్లయితే 2 తెలుగుదేశం గ్రూపులు కొట్టుకొని 2 చనిపోతే దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ శాసనసభ్యుడు
పిన్నెల రామకృష్ణారెడ్డిని వారి తమ్ముడిని పెడతారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసులు పెట్టేసి అణిచివేయాలనేటువంటి ప్రయత్నం ముమ్మరంగా సాగుతున్నటువంటి విషయం అందరికీ అర్థమైపోయింది. ఒక్క సంవత్సరంలోనే వెరీ క్లియర్ ఇదొక కేసు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎవరి మీద కక్ష ఉందో వారందరినీ దీనిలో దూర్చేయడానికి లిక్కర్ స్కామ్, అసలు స్కామే లేదు, లిక్కర్ స్కామ్ నాకు అర్థం కాల. దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నూతనమైన విధానాన్ని తీసుకొచ్చింది. దానిలో ఎవరి ప్రమేయం లేదు, ప్రైవేట్ ప్రమేయమే లేదు, టోటల్గా గవర్నమెంటే. డిస్టిలరీల దగ్గర నుంచి లిక్కర్ని తీసుకోవడం, అవుట్లెట్స్ అన్నీ కూడా గవర్నమెంట్వే. ఎక్కడ ప్రైవేటు వారి జోక్యం లేదు. ఇవాళ అన్ని ప్రైవేటు వారి జోక్యం. బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అమ్మటం, ఎంఆర్పి రేటు మీద 10-20 అమ్ముకోవడం, ఇలా విచ్చలవిడిగా ఇవాళ చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రించాలి కనీసం అని మద్యం వాడకాన్ని తగ్గించి రేట్లు పెంచి ఆదాయాన్ని పెంచినటువంటి సందర్భం. ఎక్కడా కూడా ప్రభుత్వానికి నష్టం జరగకపోయినా మేము అధికారంలోకి వచ్చాం, కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లే వచ్చాయి. దీనిలో ఎవరెవరు ఉన్నారో కక్ష కట్టేసి వారందరినీ తీసుకొచ్చి లోపల పెట్టేయాలి అనేటువంటి కార్యక్రమంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈ సిట్టు పవిత్రం చేస్తూ ఉంది. నేను మనవి చేస్తున్న 3 సార్లు గెలిచాడండి మిథున్ రెడ్డి గారు. 47 years, ఈజ్ అన్ యంగ్ మ్యాన్. పార్లమెంట్కి వెళ్ళినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మొదటి 2014లో గెలిచాడు. మొన్న 4 సీట్లు వచ్చినప్పుడు కూడా పార్లమెంట్కి ఎన్నికైనటువంటి వ్యక్తి. రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో సమకాలికుడు. అది కూడా ఒక కక్షే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి కాలేజీ లెవెల్ నుంచి పడదట. ఆ కక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు పెద్దిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఒకే జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆ కుటుంబం మీద కక్ష పెట్టారు. సందులో సడేమి ఇతను కూడా లోపలేసేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటున్నాడు. ఢిల్లీ రాజకీయాలు. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు పక్షవాతం బారిన పడుతున్నారని అన్నారు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ్. హైదరాబాద్ బేగంపేటలో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్రెయిన్ స్ట్రోక్ టైమ్ టు యాక్ట్ అవగాహన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ప్రతి ఏటా 18 లక్షల మంది పక్షవాతం బారిన పడుతున్నారని, ప్రజల్లో సరైన అవగాహన లేక అవయవాలు కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించగానే ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదిస్తే పక్షపాతాన్ని తగ్గించవచ్చునని అన్నారు. పక్షపాతం వచ్చిన వెంటనే క్లాత్ బస్టింగ్ ఇంజెక్షన్ ద్వారా చికిత్స చేయించుకోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ చేయవచ్చునని అన్నారు. హై బీపీ వల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉందని బీపీని అదుపు చేసుకోవాలని అన్నారు. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు పక్షవాతం బారిన పడుతున్నారని అన్నారు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ్. హైదరాబాద్ బేగంపేటలో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్రెయిన్ స్ట్రోక్ టైమ్ టు యాక్ట్ అవగాహన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ప్రతి ఏటా 18 లక్షల మంది పక్షవాతం బారిన పడుతున్నారని, ప్రజల్లో సరైన అవగాహన లేక అవయవాలు కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించగానే ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదిస్తే పక్షవాతాన్ని తగ్గించవచ్చునని అన్నారు. పక్షవాతం వచ్చిన వెంటనే క్లాత్ బస్టింగ్ ఇంజెక్షన్ ద్వారా చికిత్స చేయించుకోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ చేయవచ్చునని అన్నారు. హై బీపీ వల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉందని, బీపీని అదుపు చేసుకోవాలని అన్నారు.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళము. మేమందరం ప్రత్యేకంగా భారతదేశంలో మహమ్మారిగా మారిన బ్రెయిన్ స్ట్రోక్ లేదా పెరాలసిస్ అనే వ్యాధి మీద అధ్యయనం చేయటము, గురించి అవగాహన కల్పించటము, దానికి ట్రీట్మెంట్స్ లేదా ప్రివెన్షన్ గురించి విస్తృతంగా అందరిలోనూ అవగాహన పెంచడానికని భాగంలో ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ మరియు ఏపీ అసోసియేషన్ మరియు సెమి ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాము. ఫిజిషియన్స్ మరియు ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ లో స్ట్రోక్ మేనేజ్మెంట్, పెరాలసిస్ ని ఎట్లా మనం రికగ్నైజ్ చేయాలి, ఎట్లా దాన్ని ట్రీట్ చేయాలి అనే దాని మీద అవగాహన కల్పించడం సిఎంఈ జరిగింది. అందరూ కూడా స్పెషలిస్టులు అక్రాస్ ఫ్రమ్ ఇండియా, భారతదేశం మొత్తంలో ఉన్న స్ట్రోక్ స్పెషలిస్ట్ వచ్చి వివిధ అంశాల మీద మాట్లాడారు. ఇవాళ సీనియర్ న్యూరాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ లో పని చేస్తాను. స్ట్రోక్ అంటే సడన్ గా ఒక న్యూరాలజికల్ డెఫిసిట్ వస్తుంది. కాళ్ళు చేతులు పనిచేయటం లేదు, మాట పోవడం, సడన్ గా కన్ఫ్యూజన్ ఉండటం, సడన్ గా కళ్ళు తిరగటం, ఎనీ సిమ్టమ్ సడన్ గా వస్తే ఇట్ కెన్ బి ఎ స్ట్రోక్. యూ హ్యావ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. ఎందుకంటే దట్స్ కాల్డ్ గోల్డెన్ అవర్. ఇట్స్ లైక్ ఎ హౌస్ ఆన్ ఫైర్. ఒకసారి ఫైర్ అయితే విదిన్ 3 hours హోల్ బిల్డింగ్ ఇస్ బర్న్. సో ఇమీడియట్లీ మీకు ఆ టైంలో హాస్పిటల్ కి వెళ్ళాలి. అండ్ అంటే స్ట్రోక్ వచ్చిన ముందే మీకు తెలియాలి ఏ హాస్పిటల్లో స్ట్రోక్ ట్రీట్మెంట్ ఉంటుంది. బికాస్ చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ కూడా ఉంది, ప్రజలకి తెలీదు. సో నౌ ఇన్ ద పీస్ టైమ్ బిఫోర్ ద స్ట్రోక్ అకర్స్ వీ షుడ్ నో. I'm the treasurer of Indian Stroke Association. We are in Hyderabad for the Stroke Academy Feast, and that is basically related to the stroke awareness. Be fastest and what is the golden period of the time. But I want to stress right now is the first thing is, can we prevent stroke? Yes, we can prevent stroke by simple things. If we see, already many of the people over here must be also having hypertension, blood pressure, diabetes, then obesity, then high cholesterol levels, and all these things, and other substance like alcohol or smoking. So by rectifying these basic things, if maintaining, controlling our blood pressure and taking our antihypertensive drugs regularly and monitoring our blood pressure, we can prevent stroke. So if we take care of our diabetes, we again, like hypertension only, we monitor our diabetes and take our బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గతంలో ఓల్డ్ సిటీలో కూడా భయపడే వాళ్ళు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలు తూటాలైతే పేలుస్తున్నారు. పాత బస్తీలో టెర్రరిస్టులకు భయపడి ఎవరైతే వేరే రాష్ట్రాలకు వెళ్లారో వారు తిరిగి రావాలి అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు, హాట్ కామెంట్స్ అయితే చూస్తున్నాం. హిందువులను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటల తూటాలు పేల్చారు. పాత బస్తీలో టెర్రరిస్టులకు భయపడి ఎవరైతే వేరే రాష్ట్రాలకు వెళ్లారో వారంతా తిరిగి రావాలని అన్నారు. హిందువులను కాపాడుకోవడం తమ బాధ్యత అని, గతంలో ఓల్డ్ సిటీలో కాషాయ జెండా పట్టుకోవాలంటే భయపడే వాళ్ళని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మళ్ళీ చెప్తున్న పాత బస్తీ నుంచి ఎవరైతే ఇక్కడ టెర్రరిస్ట్ బాంబులకు భయపడి, ఇక్కడ జిహాదీ ఉగ్రవాదు యొక్క ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి వెళ్ళి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారో మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా. ఈ సింహవాహిని అమ్మవారి సాక్షిగా నేను చెప్తున్నాను, ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షిగా చెప్తున్నా, మీరందరూ తిరిగి రండి, పాత బస్తీకి రండి. మిమ్మల్ని హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఇవాళ మేం తీసుకుంటాం. ఇవాళ హిందువులందరూ భాగ్యనగర్లో ఓటు బ్యాంక్ మారినారు. ఇలా ఓటు బ్యాంక్ మార్చాల్సిన బాధ్యత మాదే ఉంది. కాబట్టి ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో, భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క పవర్ ఏందో ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా చూపెట్టాం. దేశం నుంచి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, దేశం నుంచి ఏ సెలబ్రిటీ వచ్చినా ఇవాళ మళ్ళీ చెప్తున్న పాత బస్తీ నుంచి. కరీంనగర్ కేంద్రంగా విచ్చలవిడిగా నకిలీ మందుల దందా కొనసాగుతోంది. దందా పూర్తిగా కమిషన్ల మీదే నడుస్తోంది. మెడికల్ ఆఫీసర్స్ భాగవతం రాజ్ న్యూస్ చేతికి చిక్కింది.
కరీంనగర్ జిల్లాలో డ్రగ్స్ మాఫియాను అధికారులు అరికట్టలేకపోతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో అడ్డు అదుపు లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలో వందల మెడికల్ ఏజెన్సీలు, జనరిక్ మెడిసిన్ పేరిట వందల కోట్లు చేతులు మారుతున్నాయి. దాని మీద మాట్లాడారు. మీరు ఆధార కేసులు పర్వాలేదు కోర్టు అదే అది కోర్టులో ఉంది, పేరు రాలేదు కోర్టు ఉంది. మీరు ఇది ఇంతకుముందు కాకుండా తీసుకుంటారేమో లేకపోతే ఇంకొక 4 రోజులు ఆయన తీసుకుంటారు, వేరేలా ఉంటుంది. మనం పని చేసేది ప్రాపర్ గా ఉన్నారు, అది మిస్లీడ్ అయిపోయి కొద్ది ఇష్యూస్ వస్తే మాకు ఇబ్బంది. అందుకే నా సమస్య గురించి ఆ సమస్య కాదండి. దీంతో ఇప్పుడు ఆఫీస్ లో చెప్పచ్చు చెప్పండి వాళ్ళు సార్ రమ్మన్నాక మళ్ళీ నిన్ననే చెప్పినా, మేము చాలా సార్లు చెప్పినాం. సార్ మాట వేసుకున్నాం, మళ్ళీ ఒక 1 minute ఎక్కువ సార్. దాని విషయం మాకు పని చేస్తున్నాం. అది కదా మీరు అర్థం కావట్లేదు. ఇష్యూ పిలుచుకున్నట్టు మాకు అవసరం మంచిగా పంపించారు. అది కాదండి, ఇష్యూ బాగాలేదు, పరిస్థితి బాగాలేదు. అడగకుండా మీరు ఎట్లా ఎందుకుతారని చెప్పి ఇన్స్పెక్షన్ చేస్తున్నాము, ఇట్లా కేసు పెడుతున్నాం చేస్తున్నాం అని చెప్పండి. అట్లా ఏముంటుంది సార్? ఎందుకు మరి అంత అవసరం ఏంటంటే మాట నేను అనేది సార్. ఇప్పుడు రాష్ట్ర లెవెల్లో ఇష్యూలు జరుగుతున్నాయి, అక్కడ అంతటా జిల్లాలలో ఎక్కువ ఉమ్మడి జిల్లాలో వచ్చిందా చెప్పండి. ఇప్పుడు నాకు కంపల్సరీ వాళ్ళు అడిగినప్పుడు నేను కూడా ఇవ్వాలి కదా. మీరు అక్కడ తీసుకోండి, జయించింది కానీ నా పాలసీ మా రోడ్ పొజిషన్ ఉంది కదా, మళ్ళీ మనం సస్పెండ్ చేస్తే మొన్న చార్జ్ మెమో ఇచ్చి మాకు ఇబ్బంది అంటే దాని గురించి మాట్లాడుతుంది. దేని గురించి అయినా కానీ మీకు బాగాలేదు, ఆ కేసు గురించి ఏ కేసు అయినా అండి. ఇప్పుడు మాకు ఇష్యూ ఉన్నప్పుడు బాగాలేనప్పుడు మేము ఎందుకు కరప్షన్ కావాలని చెప్తాను. దాన్ని పట్టుకుంటారు, దాన్ని పట్టలేదు సార్. అనుకోండి ఆయన ఏమనుకున్నాను లేదు కోర్టు పోయడం చెప్పండి. నేను అర్థాలంటే చెప్పిన